పరీక్ష పెట్టను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రథమ నిర్వాహకుడైన జనార్దన్ గారికి, సోదరులు నందమూరి రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి జయంతి అని అందరూ అంటారు ఇవాళ, కానీ నేనైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుగానే భావిస్తాను. నాకు తెలిసి మరి తెలుగు వారిలో, ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జననం ఉన్న వ్యక్తుల్లో, అంటే పురాణాల్లో అశ్వత్థామకి చావులేదు, ఆంజనేయ స్వామికి చావులేదు, అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో ఉన్నారు అంటే ఒక ఎన్టీ రామారావు గారు. ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. శివాజీ గారు వారి భోజనం గురించి అన్నాన్ని వేస్ట్ చేయరని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేమిటంటే 91, 92 ఆ ప్రాంతాల్లో ఒక 5-6 సార్లు నేను రామారావు గారిని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవటం జరిగింది. మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను తీసుకెళ్ళిన మా గణపతి శాస్త్రి గారిని మా గురువు గారు పరిచయం చేస్తే, ఓహో మీరు శిరీష్ రాజు గారి మనవడు అంటే పలానా కృష్ణరాజు గారి మనవడా అని అడిగారు. అంటే మా ఫాదర్ గురించి. అవునండి అంటే, బాబిరాజు మీకు ఏమవుతాడు అన్నారు. మా ఫాదర్ తమ్ముడండి అన్నా. అప్పుడు ఆయన అంటే 91, 92లో నేను కలిస్తే 67లో అంటే సినిమా వరకట్నం షూటింగ్ టైంలో ఆయన వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మా తాతగారి ఇంట్లో ఆయన భోంచేశారట. ఈ రోజుకి ఆ కృష్ణరాజు గారి భోజనం మేము మర్చిపోలేము. వారి ఉప్పు తిన్నాం. అందుకనే అసెంబ్లీలో మరి ఏదో రొటీన్లో ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అని చెప్పారు. అన్నీ గుర్తున్నాయి. బాపిరాజు గారు నాకెంతో ఇష్టం. కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. అయినా మేము వారిని క్షమించాం. వారిని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోంచేసాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ భోంచేసి పక్కకి వెళ్ళి బూతులు తిడుతున్నాం మనం. ఎక్కడైనా కూడా ఎవడు పెడితే ఆన్నే తిడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటిది ఎన్టీ రామారావు గారు అప్పటికి 25 సంవత్సరాల క్రితం ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకొని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా, ఆయన దేవుడు అనాలా అన్నది నిజంగా నాకు అర్థం కాల. అటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి. అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే. కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకి 16 గంటలు పనిచేసేవాళ్ళు ఆయన. నేను బాగా ఎన్టీ రామారావు గారి పిచ్చోడిని. సినిమాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. రామారావు సినిమాలు చూస్తానే ఎదిగా 6 సినిమాలు 100 రోజులు ఆడి, 65లో 8 సినిమాలు 100 డేస్ ఆడి. జనవరి నెలలో వచ్చిన 2 సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీగా, పండవ వనవాసం, ఇంకోటి ఆడబ్రతుకు, ఒకదాని నుంచి ఒకటి 25 వారాలు ఆడిన సినిమా. అంటే ఇప్పుడు హీరోలను మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలకి ఒక సినిమా యాక్ట్ చేస్తే గొప్ప అనుకుంటామంటే 1 సంవత్సరంలో 8 సినిమాలు 100 రోజులు ఆడి. అంటే 65లో ఆడబ్రతుకు, పండవ వనవాసం, తోడు నీడ, వీరాభిమన్యు చాలా ఉన్నాయి. ఏదండి పవన్ నితిన్ కాపురం 71 అండి. నాకు తెలుసు అన్నీ. ఆ పెద్ద సినిమాలు ఏ సినిమా ఏ సంవత్సరం నాకు తెలుసు. 62లో అయితే గులేబా కావాలి కదా, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుడి గంటలు, అదే గుండమ్మ కదా, చాలా సినిమాలు డేట్లు కూడా చెప్తారు పెద్దని. సో ఇలాగా
ఒక దానవీర సూరకర్ణ సినిమా మనం తీసుకుంటే ఇవాళ ఏ డైరెక్టర్ ఆ సినిమా తీయాలన్నా 5 సంవత్సరాలు పడుతుంది. ఆయన 41 రోజుల్లో ఆ సినిమాని 25 రీళ్ల సినిమా 3 వేషాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం 1 గంట 2 రామారావులు ఉంటారు. అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు, 1 గంట అయితే మినిమం 2 ఉంటారు, 1 అరగంట 3 ఉంటారు. అలాంటిది ఒక మేకప్ తీసి మేకప్ వేయాలంటేనే అసలు 5 నిమిషాలు యాక్ట్ చేస్తే కారవానికి వెళ్ళి అరగంట రెస్ట్ తీసుకునే రోజుల్లో మన ఆయనే డైరెక్షన్, స్టార్ట్ ఆయనే చెప్పాలి, యాక్షన్ వల్ల ఆయనే చేయాలి, యాక్షన్ ఆయనే అనాలి, యాక్షన్ ఆయనే చేయాలి. మరి అటువంటిది 41 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషి అని మనం మాట్లాడుకోవటం చాలా తప్పు అవుతుంది. ఆయన నిజంగా దేవుడనే మనం చెప్పుకోవాలి. మనిషికి అంత కష్టపడే అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరిని కూడా చూడలేదు, ఊహించలేదు. కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసే మా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూడా చివరిలో రోజుకి 5 మీటింగులు పెట్టి 3 డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు. ఆయనకి దగ్గరగా మళ్ళీ ఆయన్నే చూసా. సరే, ఎన్టీ రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒకటి చెప్పి ముగిస్తా. ఈ మధ్యన మరి చాలామందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా, కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరఫున కోరుకుంటూ, మరి రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ డ్యూ డేట్కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం చేకూరుతుంది అని. ఎందుకంటే రామారావుకి భారతరత్న అవసరం లేదు, కానీ భారతరత్నకి ఇప్పుడు రామారావు అవసరం వచ్చింది. మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్రం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.